నమస్తే వెల్కమ్ టు N9 న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి హెడ్లైన్స్ చూద్దాం నియంతృత్వ ధోరణి తెలంగాణ సమాజం సహించదు గవర్నర్ తమిళిసై జూబ్లీ హిల్స్ రోడ్డు ప్రమాద ఘటనలో 5 అరెస్ట్ బీఆర్ఎస్ కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపై పిటిషన్ మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక రాజ్యాంగ మార్గదర్శకత్వంతో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయం. ఆ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరు. గడిచిన 10 ఏళ్లలో అలాగే వ్యవహరించారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నాం. ఇక నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించి ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక అహంకార నియంతృత్వం చెల్లదని స్పష్టమైన తీర్పును ఇచ్చారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను తుకారం గేట్ కు చెందినటువంటి కొవ్వూరి రుత్విక్ రెడ్డి, లాలాపేటకు చెందినటువంటి లోకేశ్వరరావు, మౌలాలికి చెందినటువంటి బి అభిలాష్, వెస్ట్ మారేడ్పల్లికి చెందినటువంటి మగ్దంపల్లి అనికేతు, సికింద్రాబాద్ కు చెందినటువంటి వైష్ణవిగా గుర్తించారు. ఇక ఫిరోజ్గూడకు చెందినటువంటి రుత్విక్ రెడ్డి బంధు జి సురేష్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇక రుత్విక్ రెడ్డికి ఇటీవలే అమెజాన్ లో ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందంలో పార్టీ ఇస్తానని స్నేహితులను పిలిచి తన సోదరి కారులో బయలుదేరారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ లో మద్యం కొన్నారు. ఇక రుత్విక్ తో పాటు మరొకరు మద్యం తాగుతూనే కారులో పలు ప్రాంతాల్లో తిరిగారు. ఇక చివర్లో అమెజాన్ కార్యాలయం వద్దకు వెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో మాదాపూర్లో బిర్యానీ తిన్నారు. ఇక రుత్విక్ రెడ్డి వేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 వద్ద అదుపు తప్పి బైక్ పై స్నేహితుడు ఏసురాతో కలిసి బైక్ పై వెళ్తున్నటువంటి గాంధీనగర్ కు చెందినటువంటి బౌన్సర్ లింకాల తారకరాం ఢీకొట్టారు. ఇక దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందగా ఏసురాజు తీవ్రంగాను గాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల భూమిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అత్యంత ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు చెందినటువంటి ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సర్వే నెంబర్ 239, 240 సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు 11 ఎకరాల భూమిని కేటాయించినట్టు పిటిషన్లోనూ పేర్కొన్నారు. ఇక ఎకరా 50 కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం 3.41 కోట్లకే కేటాయించారని 5 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని, దీంతో రాష్ట్ర ఖజానాకు 1.100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పిటిషన్లోనూ పేర్కొన్నారు. ఈ కేటాయింపును రద్దు చేసి ఏసీబీ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా చేర్చారు. ఇక గత ఏడాది జులైలో దాఖలైనటువంటి ఈ పిటిషన్ను హైకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. ఏబీవీపీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మండిపడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని లాక్కొనిపోయిన పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇక ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని అన్నారు. ఇక పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని, కేసీఆర్ కు అంతలా ముఖ్యమంత్రి కావాలని ఉంటే వేరే రాష్ట్రానికి వెళ్లాలని ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఎద్దేవా చేశారు. ఆయన గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ పేరు చెడగొట్టొద్దని హితవు పలికారు. ముందు కాంగ్రెస్ చేసే పనులు చూసి మీరు అసూయపడే పరిస్థితులు ఉంటాయని, కానీ మీరు ఆగం కావద్దని, మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా కేటీఆర్ మాట్లాడే మాటలు చూస్తుంటే తనకు భయం, బాధ వేస్తున్నాయని అన్నారు. ఇక త్వరలోనే ప్రభుత్వం పడిపోతుందని, త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు నిజం కావచ్చు, ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరుగుతాయని, ఆ తర్వాత మహారాష్ట్రలో జరుగుతాయి, ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతాయి, ఆయా చోట్ల కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయవచ్చని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ఏ రాష్ట్రం నుంచి అయినా సీఎం కావడానికి అర్హత ఉందని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఇక్కడ ఈ అవకాశం లేదని పేర్కొన్నారు. తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇక కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము సహనంగా ఉన్నామని అన్నారు. కానీ దీన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు
ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇక తాము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2టిని అమలు చేస్తామని మల్లు భట్టి తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేల్స్తున్నారని ధ్వజమెత్తారు. ఇక మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్య రాష్ట్రం కానీ ఇష్టరీతినటువంటి మాట్లాడొద్దని అన్నారు. ఇక తాము కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ మిగలదని అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రావణ్ కరెక్ట్ కాదా, కానీ ప్రొఫెసర్ కోదనం కరెక్టా అని గవర్నర్ తమిళసై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక గురువారం మీడియాతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ ఎందుకు తప్పుపడుతున్నారని అన్నారు. ఇక రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సీనియర్లు ఎవరూ పోటీ చేయమని స్పష్టం చేశారు. 17 లోక్సభ స్థానాల్లో పార్టీలో తీవ్రమైన పోటీ ఉందని అన్నారు. ఇక ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి ఎంపీలుగా పోటీ చేస్తే సానుభూతి వర్కౌట్ అయ్యి గెలుస్తామని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇక లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు విజయవంతమైనట్లు చెప్పారు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిపారు. ఇక త్వరలోనే 30,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో 14 స్థానాల్లో ఓడిపోయామని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ పై కుట్ర పన్నేందుకు 2 జాతీయ పార్టీలు ఏకమయ్యాయని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్నాను, ఇక కాసుకోండి అని ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు చెమటోడ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించి ఢిల్లీలోనూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఇక నరేంద్ర మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అన్నారు. కార్యకర్తల కష్టం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. ఇక తన పదవీ హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవేని అన్నారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదని, కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మన హామీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. హామీలపై అప్పుడే బిల్లా రంగాలు ప్రశ్నిస్తున్నాయని చురకలు అంటించారు. ఇక ఫిబ్రవరి నెలలో మరో 2 హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాలు విజయం సాధించాలని అన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక 75వ గణతంత్ర దినోత్సవం ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు, జై హింద్ అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఇక ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నా ప్రియనేస్తం నరేంద్ర మోదీ భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇక వేడుకలు జరుపుకుందాం అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కాగా దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పితామహుడు అని పిలుస్తారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క వీక్షిత్ భారత్, భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అనే థీమ్తో ఈ ఏడాది వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దేశ ప్రజల ఆకాంక్షలు ప్రజాస్వామ్య సంరక్షణను ఇతివృత్తం తెలియజేస్తుంది. కాగా ఉదయం 10:30 దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ కవాతు జరుగుతుంది. ఇక దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగుతుంది. స్వయం కృషితో జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించడంపై అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పలువురు ప్రముఖులు దిగ్గజ నటుడికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు. స్వయం కృషితో జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించడంపై అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పలువురు ప్రముఖులు దిగ్గజ నటుడికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు. స్వయం కృషితో భారత చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న చిరంజీవిని పద్మ విభూషణ్ వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక నటన రంగంలో ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చినటువంటి ప్రతి పాత్రను, సినిమాను మనసు పెట్టి చేశారని గుర్తు చేశారు. ఎంతో తపనతో మనసు పెట్టి నటించారు కాబట్టే ప్రేక్షక హృదయాలు గెలుచుకున్నారని ప్రశంసించారు. ఇక అగ్రశ్రేణి కథానాయకుడిగా చిరంజీవి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేస్తున్నటువంటి సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయని పవన్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇక పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైనటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా పవన్ అభినందించారు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.